సౌమ్య అలియాస్ సమీర ఒక రకమైన కెమికల్ని అక్కడున్న ఫేస్ మాస్కుల్లోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. కెమికల్ కలిపిన ఆ ఫేస్ మాస్కుల్ని ఫేస్కి గనక పెట్టుకుంటే ఫేస్ నిండా మంటలు, దద్దుర్లు, బొబ్బలు వచ్చేస్తాయి. అలా ప్లాన్ చేసి ఫేస్ మాస్కుల్లో కెమికల్ కలిపేస్తుంది సౌమ్య. శరణ్య దామినిని, ప్రీతిని, లీలావతిని హాల్లో కూర్చోబెట్టి రండి మీకు ఫేస్ మాస్కులు పెడతాను అని అనగానే వాళ్ళు సంతోషంగా అలా సోఫాలో కూర్చుంటారు. ఇక ఫస్ట్ దామినికి, ప్రీతికి, లీలావతికి ఫేస్ మాస్కులు పెడుతుంది శరణ్య. అది చూసి సంబరపడిపోతున్న సౌమ్య కాసేపట్లో మీ ముఖమంతా గుల్ల కాబోతుంది అని తనలో తానే పడిపోతూ ఆ ముగ్గురి వైపు చూస్తుంది. కానీ సౌమ్య ప్లాన్ని తిప్పికొడుతూ సౌమ్యకి ట్విస్ట్ ఇస్తూ షాక్ ఇచ్చేలా సౌమ్య నువ్వు కూడా రా, నీకు కూడా పెడతాను అనేస్తుంది శరణ్య. దాంతో షాక్ అవుతుంది, భయపడుతుంది సౌమ్య. నాకా వద్దు వద్దు అని అనేస్తుంది. ఏం కదిలారా అని శరణ్య అంటూ ఉండగా నాకొద్దు అని అనేస్తుంది భయంగా సౌమ్య. ఆనందభైరవి ఏంటమ్మా వెళ్ళు అని అంటూ ఉంటుంది. పర్లేదా ఆంటీ, నాకు అటువంటివి అలవాట్లేదు, నేను ఎప్పుడు పెట్టుకోలేదు, అయినా నేను ఇలానే బాగానే ఉన్నాను కదా అని ఏదో సాకు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సౌమ్య. కానీ ఆనంద వినకుండా ఏం కాదమ్మా నువ్వు ఇలారా, ఇవి సౌమ్య నీ బలవంతంగా సోఫాలో కూర్చోబెడుతూ ఇవి శరణ్య స్పెషల్గా రెడీ చేసిన మాస్కులమ్మా అని అంటూ సౌమ్యకి కూడా శరణ్య చేత మాస్క్ పెట్టేలా చేస్తుంది ఆనంద. కాసేపు తర్వాత ప్రీతి మాస్క్ తీసేయొచ్చా అనగానే తీసేయొచ్చక్క అంటుంది శరణ్య. అందరూ దామిని, లీలావతి, ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. తన ఫేస్ నిండా మంటలు వస్తుండగా భరించలేక బయటికి అరవలేక అని అనుకుంటూనే అదేంటి నాకొక్కదానికే అని సౌమ్య మాట పూర్తి కాకముందే ఏంటి నీ ఒక్కదానికి మాత్రమే మంటలు వస్తున్నాయి అనుకుంటున్నావా, ఇది నా పని అని అనేస్తుంది శరణ్య సౌమ్య ముందుగా నిలబడి. శరణ్య మాటలకి సౌమ్య షాక్ అవుతుంది. సౌమ్య ఆటని ఇంకా శరణ్య ఎలా కట్టిస్తుందో, ఎలా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.